దావీదునకు మరి ఎక్కువగా సౌలు భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఇప్పుడు ఆయన రాజు ఏమయ్యాడంటే మామ అయ్యాడు. మామ ఎందుకయ్యాడు? మరి ఇష్టంతో చేసుకోవాలి కదా. లేదు, చూస్తాం ఇది ఎట్లా వస్తుందో, ఇదొక స్ట్రాటజీ. అందుకనే దావీదుకు ఆయన కూతురని మీకాల్నిచ్చి పెళ్లి చేసుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. నవ్ యూ బికేమ్ హిస్ ఫాదర్ ఇన్ లా. మామగారు అయ్యారు. మామగారు అయిన తర్వాత బాగా చూసుకోవాలి కదా. అల్లరిని బాగా చూసుకునేది ఎవరు? మామ, అత్తే. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ అల్లుడిని మామ సరిగా చూసుకోలేకపోయాడు. ఈ లాస్ అంకుల్స్ లవ్. మామగారి ప్రేమను కోల్పోయాడు. కొన్నిసార్లు మనము తండ్రి ప్రేమను లేదా తల్లిదండ్రుల వైపు నుండి ప్రేమను కోల్పోయినా, అంటే పుట్టినింటి వైపు నుండి ప్రేమను కోల్పోయినా మెట్టింటి వైపు నుండి అయినా ఉంటుందేమో అని అనుకుంటాం. తల్లిదండ్రుల వైపు నుండి కోల్పోయినా అత్తమామల వైపు నుండి అయినా ఉంటుందేమో అని అనుకుంటాం. కానీ దేవుడికి క్రమేణా ఒక ద్వారం తర్వాత ఒక ద్వారం, వన్ ఆఫ్టర్ అదర్ ఈ గుమ్మాలని దేవుడు మూసివేస్తూ వచ్చినాడు. దేవుని మూసివేత అనేక సార్లు మనకు అర్థం కాదు, కష్టం అనిపిస్తుంది. దేవుడే ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అనుకుంటాం. దేవుడు ఉన్నాడు కనుక మూసేసినాడు అని ఆలస్యంగా మనకు అర్థమవుతుంది. దేవుడు మూసేస్తాడా? మూస్తాడు. ఆయన మూయగా తెరవగలవాడెవడు? ఆయన తెరువుగా మూయగలవాడెవడు అనే వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 5వ చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. 1 Samuel chapter 19 verse 11. సమూయేలు మొదటి గ్రంథం 11. ఉదయమున అతన్ని చంపవలనని పొంచుండి దావీదును పట్టుకొంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతను తప్పించుకొని పారిపోయాను. దీనికి ఒక పేరు పెడదాం, డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. భార్య ప్రేమను దావీదు కోల్పోయాడు. చూడండి, ఏ భార్య అయినా వాళ్ళ నాయన భర్తను చంపటానికి వస్తాడని తెలిస్తే, మా నాన్న నీ చంపటానికి వస్తున్నాడు, నువ్వు ఇక్కడి నుండి తప్పించుకొని పో అని చెప్తుందా? భర్త కొరకు వారి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, పరిస్థితులను, ఆస్తులను వదిలివేసి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి దగ్గర కలిసి జీవితం షేర్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. దిస్ నాట్ ఎ లవ్ మ్యారేజ్, దిస్ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళ నాన్నగారే చేశారు. ఇప్పుడు నాన్నగారి వర్తమానం పంపించిన తర్వాత నాన్న దగ్గరికి పోయి, నాన్న నా భర్తను చంపాలనుకుంటే మొదట నా శవము చూసి నా భర్త దగ్గరికి నువ్వు వెళతావు, అదే నీకు వాస్తవం అనిపిస్తే ఆ పని నువ్వు చెయ్యి అని అంటే, ఏ నాన్నన్నా తన కూతుర్ని చంపి ముందుకెళ్ళి కూతురు భర్తను చంపటానికి పొనుకుంటాడా? అలా పూడ్చిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. పైపెచ్చు దావీదుకి చాలా సులభమైన మార్గం చెప్పింది. మా నాన్న నేను చంపాలనుకుంటున్నాడు, ఈ రాత్రి ఉంటే చంపేస్తాడు, కానీ ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించుకుపో, కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పింది. ఆ హెల్ప్ ఎవరికి కావాలా? ఇది కేవలం భర్త వానికి మాత్రమే తెలుసు. భార్య నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఒక మాట మాట్లాడగలిగింది అని అంటే, ఈ పెయిన్ భర్తకు మాత్రమే తెలుస్తుంది, ఈ గోత్రు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయట ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. భార్య బయటికి పొమ్మంటే ఇంకెక్కడికి వెళ్తాడు? తండ్రి వెళ్ళమన్నాడు, అన్న వెళ్ళమన్నాడు, రాజు వెళ్ళమన్నాడు, మామగారు వెళ్ళమన్నాడు, భార్య కూడా వెళ్ళమనింది. ఈ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ వైఫ్. ఏ భార్యతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడో, ఏ భార్యతో మంచి చెడులు పంచుకోవాలనుకున్నాడో, ప్రమాణాలు చేసేటప్పుడు చెప్తాడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏదియో నెడబారకూడదని నీతో దేవుని ఎదుట, సంఘములో, అందరి ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏమైంది మరి ప్రమాణం? అప్పుడేదో చేసాం, వాళ్ళు అనిపిస్తే సేవకుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. దావీదు బాధ అంతటిని, ఒక హృదయం సరిపోతుంది ఈ బాధలన్నీ భరించడానికి.
చిన్న బాధ వస్తేనే మనం భరించలేం. డిఎస్సి రాకపోతే భరించలేం, కానిస్టేబుల్కి సెలెక్ట్ కాకపోతే భరించలేం, మనం అనుకునే ఉద్యోగం రాకపోతే భరించలేం, మనం అనుకునే అమ్మాయో అబ్బాయినో పెళ్లి చేసుకోకపోతే భరించలేం, మనం అనుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ కాకపోతే భరించలేం, మనం అనుకున్న సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతే భరించలేం. చిన్న చిన్న బాధలు వస్తేనే మనం భరించలేమే. ఇన్ని బాధలు, ఇన్ని వ్యసనాలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని సాగరాలు, ఇన్ని గాఢాంధకారపు లోయలు భరించడానికి ఒక మనిషిని యొక్క గుండె తట్టుకుంటుందా? దావీదు తట్టుకునింది. ఇప్పటిదాకా ఎంతమంది ప్రేమను కోల్పోయాడు ఆయన? 5 మంది. ఇప్పుడు 6వ చూసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 1 Samuel chapter 1 verse 20. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనం. 1 Samuel chapter 20 verse 40. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాడిని పంపివేసిన. 41 ఆఖరి వరుస. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. డేవిడ్ లాస్ ద లవ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. స్నేహితుని యొక్క ప్రేమను దావీదు కోల్పోయినాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీకు అడగాలని కోరుతున్నాను. దావీదు నాన్న ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చాడా? దావీదు అన్న ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చాడా? దావీదు రాజు ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చినాడా? దావీదు మామగారి ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చాడా? దావీదు భార్య ప్రేమను కోల్పోయినప్పుడు ఏడ్చినాడా? మరి దావీదు ఇప్పుడు ఏడ్చినట్లు వాక్యంలో రాయబడింది. స్నేహితుని ప్రేమ కోల్పోయినప్పుడు దావీదు ఏడ్చిన. దావీదు లాంటి వాడు ఏడ్చినాడా? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మగవాళ్ళు ఏడుగురు అని అనుకుంటాం. ఏడిస్తే మామూలుగా మనము అవమానపరిచినట్లు లేదా మాట్లాడి ఏంటి అమ్మాయి మాత్రం ఎప్పుడు ఏడుస్తుంటాం. ప్రధానికి ఏడ్చేదాన్ని. నువ్వు మౌపిలేడు రా, జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏడకూడదు అట్లా. ఇప్పుడు ఆ దావీదు మరి దేవుని బిడ్డగా ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఆయన ఎమోషన్స్. ఏడుపు అంటే ఏంటి? నేను ఒక స్టేట్మెంట్ చెప్పా, మీలో కొంతమంది వినింటారు, మరలా చెప్తా. The most expensive liquid in the world is tears. The composition of tears is 99% emotions, 1% water. ప్రపంచంలో ఖరీదైన ద్రవం కన్నీళ్ళు. కన్నీళ్ళ కాంపోజిషను 99% భావోద్రేకాలు, 1% నీళ్ళు. కన్నీళ్ళు అంటే నీళ్లు కాదు, భావాలు, ఉద్రేకాలు. అందుకే భౌతికమైన దాని కొరకు కన్నీరు కాదు, ఆధ్యాత్మికమైన దాని కొరకు కన్నీరు. యేసుప్రభు కన్నీళ్ళు విడిచెను అంటే భౌతికమైన దాని కొరకు కాదు, ఆధ్యాత్మికమైన దాని కొరకే. ఇప్పుడు దావీదు ఏడ్చును, కన్నీళ్ళు విడిచును అంటే భౌతికమైన దాని కొరకు కాదు, తనకు ప్రాణ స్నేహితుడైన యోనాతాను తాను ఏం చేయలేని చేతులెత్తే పరిస్థితిలోనికి వచ్చినాడు. David lost the love of his friend. Having lost all the love from 6 corners, can a person be still alive? 6 కోణాల్లో నుండి ప్రేమను కోల్పోయిన వ్యక్తి ఇంకా బతకడం సాధ్యమంటారా? కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అలాగే ఉండొచ్చు. మీ నాన్నగారినో, అమ్మగారినో, బంధువులనో, రక్త సంబంధికులనో, భర్తనో, భార్యనో కోల్పోయి దూరం అయిపోయి అనాదిగా ఏకాక దిక్కుమాలి గొడ్లగూబ ఇంటి మీద ఉన్నట్లు రాత్రిపూట ఒక పిచ్చుక అటు ఇటు సంచారం చేస్తున్నట్లు, ఒక పరదేశిగా అటు ఇటు ఉంటున్నట్లు ఏకాగ్గా అయ్యావేమో. నేను ఎందుకు ఒక్కటే అయ్యాను? ఎందుకు అనాథనయ్యాను? ఎందుకు అభాసాల పాలయ్యాను? ఎందుకు నేను ఇలాగయ్యాను? నా బతుకు వల్ల ఇంకేం లాభం లేదు అని ఖచ్చితంగా మనము ఏ కంక్లూషన్కి వస్తామంటే, ముగింపులోనికి వస్తామంటే, నేను చావాలి, నేను తల్లిదండ్రులకు బరువయ్యాను, తోబుట్టువులకు బరువయ్యాను, దేశానికి బరువయ్యాను, రాజుకు బరువయ్యాను, మామకు బరువయ్యాను, భార్యకు బరువయ్యాను, స్నేహితునికి కూడా నేను బరువయ్యాను, నాకు నేనే బరువయ్యాను, భూమికి కూడా బరువయ్యాను. ఇంక నేను ఎవరి కొరకు బ్రతకాలి? కనుక నేను చస్తే బాగుండు. కూర్చోండి, మంచి సమయంలో లేస్తాను. నాకు తెలుసు 30 ఏళ్ళుగా చూస్తుంటా, మంచి సమయంలో పీక్ తీసుకొని వచ్చేటప్పుడు ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తుంటా. అలాగ దుఃఖంతో, కృంగుదలతో, వేదనతో, అవమానముతో
నిండిపోయి భవిష్య ఇక్కడికి వచ్చినారు. తన దాసుడైన దావీదుని ఏర్పాటు చేసుకొని, దావీదు డేవిడ్ లాస్ట్ తండ్రి ప్రేమ కోల్పోయాడు. రెండవది తోబుట్టువుల ప్రేమ కోల్పోయాడు. మూడవది రాజు ప్రేమ కోల్పోయాడు. నాలుగవది మామ ప్రేమ కోల్పోయాడు. ఐదవది భార్య ప్రేమ కోల్పోయాడు. ఆరవది స్నేహితుని ప్రేమ కోల్పోయాడు. బట్ గన్ షాట్ పాయింట్ ఒకటి చెప్తా, ఏడవది దేవుని ప్రేమ కోల్పోలేదు. ఈ 6 ప్రేమలు మనం కోల్పోయినా, ఈ 6ని ఇంకా మల్టిప్లై చేసుకున్న ఎన్ నంబర్ ఆఫ్ లవ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జస్ట్ నథింగ్ బట్ ఎ నానో పార్టికల్ ఇన్ కంపారిజన్ విత్ ద సీ ఆఫ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ సముద్రం ఎదుట మానవుని యొక్క ప్రేమ కేవలం ఒక చిన్న అణువు, పరమాణువు లాంటిదే. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. అందరు ప్రేమ కోల్పోయిన తర్వాత నేను బతకడం ఎందుకు అని దావీదు అనుకోలేదు, సూసైడ్ చేసుకోలేదు, చనిపోవాలి అనుకోలేదు. బహుశా మీలో కొంతమంది కూడా అలాగ అనుకుంటున్నారేమో, నేను ఎందుకు బ్రతకాలా, నా బతక వల్ల ఏం ఉపయోగం ఉంది, నేను అనుకునేది ఏం జరగలేదు, నాకు ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, పిల్లలు కాలేదు, చూసుకునేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, నాకు సుదూరంలో చక్కటి భవిష్యత్తు ఉందనే నిరీక్షణ కూడా నాకు లేదు, నాకేమైనా మేలు జరుగుతుందనే అవకాశం కూడా నాకు లేదు. ఎక్కడ చూసినా నా చుట్టూ మేఘాలు అలముకొని ఉన్నాయి, బంధకాలు కాచుకొని ఉన్నాయి, శ్రమలు విస్తరించి ఉన్నాయి, కన్నీరు నా మీదుగా ప్రవహిస్తూ ఉంది. నా బ్రతుకు ఒక బ్రతికేనా? సైతాను కూడా నీలో వచ్చి చెవులో చెప్తుంటాడు, అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నువ్వు బతకడం అవసరమా, నీ బతక వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా, నీకే ప్రయోజనం లేదు, నీ ఇంట్లో వాళ్ళకి ప్రయోజనం లేదు, నిన్న కన్న తల్లిదండ్రులకే నీ బ్రతక వల్ల ప్రయోజనం లేదు, నువ్వు వెళుతున్న మందిరానికే నీ బ్రతక వల్ల ప్రయోజనం లేదు, నిన్ను దినదినము చూస్తున్న స్నేహితులకే నీవు అంటే ప్రయోజనం లేదు. అసలు నీవెందుకు బ్రతుకుతున్నావో? మనమంతా బ్రతకటానికి ఒకే కారణం, మన కొరకు చనిపోవటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు. ఆ లోకనాథుడు మనల్ని ప్రేమించినాడు కనుక ప్రేమ మాటల్లో కాదు, యేసుది కార్యరూపం కలిగింది. లోకంలో మనుషుల యొక్క ప్రేమ, ఐ లవ్ యూ, ఐ టూ, ఐ హేట్ యూ, ఐ టూ, ఐ రిజెక్ట్ యూ, ఐ టూ, ఇవన్నీ లోకంలో మాటల తరపున ప్రేమ ఉంటుంది. యేసు ప్రేమ మాటల్లో కాదు, క్రియలో.